బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నంద్యాల జిల్లా బండాత్మకూరు మండలం పెద్ద దేవాలపురం నందు వెలిసిన శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈ నెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డుమావత్ శివరాజ్ యోగి తెలిపారు. నంద్యాల జిల్లా బండాత్మకూరు మండలం పెద్ద దేవాలపురం గ్రామంలో వెలిసిన శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈ నెల 20, 21, 22వ తేదీల్లో పలు దేవతా విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డుమావత్ శివరాజ్ యోగి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈ నెల 20వ తేదీ గణపతి స్వస్తివచనం, యాగశాల ప్రవేశం, పంచగవ్య ప్రాసన, కంకధారణ, కలశ స్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తామని, 21వ తేదీ గణపతి పూజ, ప్రభాత పూజ, అభిషేకము, మంత్రజపము, దీక్షా హోమము, ఆవాహిత దేవతా గ్రామోత్సవము, భక్తులచే సామూహిక హోమము, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుందని, 22వ తేదీ ధ్వజస్తంభం ప్రతిష్ట, ఆంజనేయ స్వామి వాహనమైనటువంటి ఒంటె విగ్రహ ప్రతిష్ట, శ్రీలక్ష్మి వాసుదేవ, శ్రీలక్ష్మి వరాహస్వామి, శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్ర లక్ష్మణ హనుమాన్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ గరుత్మంతుల విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇది ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం పెద్ద దేవాలపురం బండాత్మకూరు మండలం నంద్యాల జిల్లా. ఇక్కడ 2016లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీచక్ర ఆకారంలో పంచముఖి అవతారాలు ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. దానితో పాటు ధ్వజస్తంభం, ఒంటె, జంట నవగ్రహాలు ఇవన్నీ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. 20, 21, 22 తేదీల్లో ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి భక్తులు మన ప్రతిష్టకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా చెప్పడం జరుగుతుంది. స్వామి జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడ పెద్ద దేవాలపురం దగ్గర ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు మనకు విగ్రహాల ప్రతిష్ట, నవగ్రహాలు, జంట నవగ్రహాలు, ఆంజనేయ స్వామి వాహనమైనటువంటి ఒంటె, ధ్వజస్తంభం మనకి ఇక్కడ 20, 21, 22 తారీఖులో మనకు ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులు, భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్.